మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం పేరట మీ అందరికీ నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ మంచి శుక్రవారపు శుభములు. ఈరోజు ప్రత్యేకంగా నేను మీ ముందుకు రావడానికి కారణం మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే. సంవత్సరంలో ఎన్ని శుక్రవారాలున్నా ఎందుకు ప్రత్యేకంగా ఈ శుక్రవారం మాత్రమే మంచి శుక్రవారం కాగలిగింది? ఎందుకు దీనినే గుడ్ ఫ్రైడే అని అంటారు? కారణము, దేవుడైన ఆయన సర్వ మానవాళిని ప్రేమించి మానవాళి కొరకు ఆయన మానవునిగా ఈ భూలోకానికి దిగి వచ్చారు. ఇక్కడ ఒక మాట, ఆయన మానవాళిని ప్రేమించి మానవుల కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు అని అంటే తన మహిమను విడిచాడే గాని, తన ప్రభావాన్ని విడిచాడే గాని, తన ఘనతను విడిచాడే గాని, తన స్థానాన్ని విడిచాడే గాని తన దైవత్వాన్ని తను కోల్పోలా. ఆయన సంపూర్ణ దైవ మానవుడై ఉన్నాడు. ఆయన సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తము కల్వరి శిలువలో మరణించారు. అందుకనే ఈ శుక్రవారం మంచి శుక్రవారం అయింది. ఉదయము 9 గంటల నుండి 12 గంటల వరకు సాగిన ఈ శిలువ యాత్ర 12 గంటలకు కల్వరి కొండ మీద ముగిసి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన కల్వరి శిలువలో వేలాడారు. వేలాడిన ఆయన చివరిగా మానవాళితో 7 మాటలు పలికారు. ఎందుకు ప్రతి సంవత్సరము ప్రతి మంచి శుక్రవారాన ఎందుకు 7 మాటలను ధ్యానం చేస్తారు అనంటే, ఎందుకు 7 మాటలు అంత అమూల్యమైనవి అనంటే, హింసాత్మకమైనటువంటి మరణం దగ్గర అంతటి అమూల్యమైనటువంటి మాటలు ఎవరు పలకగలరు? మునిపే గాని రాబో కాలమందే గాని అట్టి వర్ణాతీతమైనటువంటి మరణం దగ్గర అటువంటి మాటలు ఎవరు పలకగలరు? అది అన్యాయపు మరణం కదా, అది హింసాత్మకమైనటువంటి మరణం కదా. ప్రశాంతమైనటువంటి మరణం దగ్గరే దుఃఖము, బాధ, ఏడుపు కనిపిస్తుంటే హింసాత్మకమైనటువంటి మరణం దగ్గర 7 మాటలలో సర్వ మానవాళి పట్ల ఆయన తన ప్రేమను కనపరిచారు, తన బాధ్యతను చూపించారు. దేవునితో తాను కలిగి ఉండినటువంటి ఆ అన్యోన్య సహవాసాన్ని లోకానికి చూపించారు. ఆయన ఆ అమూల్యమైన 7 మాటలు పలికి 3 గంటల సమయానికి మరణించిన ఆయన 6 గంటల సమయానికి పాతిపెట్టబడ్డారు. ఒక మాట చెప్పి మనం ముందుకు వెళ్దాము. మంచి శుక్రవారం అనగానే, గుడ్ ఫ్రైడే అనగానే మన కనుల ఎదుట మెదులాడే దృశ్యం ఏంటో మీరు చెప్పగలుగుతారా? ఒక కొండ, ఆ కొండపై 3 సిలువలు, మధ్యన ఒక పెద్ద సిలువ, దాని మీద వేలాడుతున్నటువంటి రక్తముతో యేసు కదా. ఆయన మరణం తలంచగానే, గుడ్ ఫ్రైడే అనగానే మన కనుల ఎదుట మెదులాడేటువంటి ఒక దృశ్యం ఇది కదా. ఆ దృశ్యాన్ని గురించే, ఆ దృశ్యంతోనే నేడు మన మాటలు ప్రారంభిద్దాం. ఆ సిలువ మీద వేలాడుతున్నటువంటి యేసుని గురించి ఒకంత ఆలోచన చేయడానికి ప్రయత్నిద్దాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించారు. మమ్మల్ని ప్రేమించి మా ప్రేమను మీరు వెల్లడి చేశారు. మేము ఇంకనూ పాపలుగా ఉండగానే మీరు మా కొరకు కల్వరిలో మీ ప్రాణాన్ని పెట్టి మానవాళి అంతటి పట్ల మీరు కలిగి ఉండిన మీ గొప్ప ప్రేమను
మాకు మీరు చూపించారు. ఆ ప్రేమకు మేము సదా రుణస్థులమై ఉన్నాం. ఆ ప్రేమ ఫలము వర్ణితీతమైనటువంటిది. అది మా బ్రతుకులను, మా జీవితాలను మార్చింది. ఆ ప్రేమకు మేము నిత్యము బద్దులమై ఉన్నాం. మరొకమారు మీ లేఖనం ఎదుట నిలవబడి, సిలువ దేనికి సాదృశ్యమో, సిలువపై వేలాడుతున్నటువంటి మీరు ఏమై ఉన్నారో మీ వైపు చూస్తే ఏం కలుగుతుందో ఒకమారు మేము ఆగి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాకు కావలసిన కృపనివ్వండి. ముఖ్యంగా వింటున్నటువంటి మీ ప్రియులు వారి అంతరంగాలకి మీ కృపను కావలి ఉంచి మా అందరి యొక్క అంతరంగాలలో మీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుణ్యకరమైన ధన్యకరమైనటువంటి నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. 33.5 సేవా పరిచర్య జీవితంలో ఆయన అనేక మార్లు తన మరణాన్ని గురించినటువంటి ప్రస్తావన, తన మరణం ఎలా ఉండబోతుందో, తను ఎలా మరణించబోతున్నారో, మరణించిన ఆయన ఎలా తిరిగి లేవబోతున్నాడో, ఈ సంగతులన్నీ శిష్యులతోనూ ప్రజలతోనూ ఆయన అనేక మార్లు తెలియజేశారు. ఇక్కడ మరొకమారు ఆయన తన మరణాన్ని గురించి తెలియజెప్తున్నారు. ఆ రోజు అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగెత్తాడో అలాగే నేను ఎత్తబడాలి. నేను ఎత్తబడితే నా యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. చూడండి, ఇక్కడ దేనితో ఆయన తన మరణాన్ని, దేనితో ఆయనను తాను పోల్చుకుంటున్నారంటే, ఇశ్రాయేలు యొక్క పితరుల జీవితాల్లో జరిగినటువంటి ఒక సంఘటన. ఈ సంఘటన మనకు సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. వారు కనాను యాత్ర చేస్తున్నారు. అరణ్యంలో వారు వెళ్తూ ఉన్నారు. అరణ్యంలో వెళ్ళినటువంటి వారి ప్రాణాలు ఏమయ్యాయి అంటే, ఇప్పుడు ఆకలి దప్పికలకు అలిసాయి. చవిసారం లేని ఆహారము చేత వారి ప్రాణాలు అలసిపోయాయి. దేవునిపై వారు అసహనాన్ని కనపరిచారు. వెరసి మోషే అహరోనులపై వారు తిరుగుబాటు చేశారు. ఫలితార్థం విషసర్పాలు వచ్చాయి, అనేకుల్ని కాటు వేశాయి, అనేకులను మరణించారు. ఆ తాపకరమైనటువంటి సర్పముల చేత కాటు వేయబడిన ప్రతివారు మరణిస్తూ ఉండగా ప్రజలు వేడుకొనగా మోషే ప్రార్థించినప్పుడు ఒక ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద దాన్ని పెట్టినప్పుడు ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూచారో వారందరూ బ్రతికారు. ఇప్పుడు ప్రభువారు అంటున్నారు, ఎలాగైతే చచ్చిన స్థితిలో, మరణకరమైనటువంటి స్థితిలో ఉండినటువంటి ఇశ్రాయేలు ఇత్తడి సర్పం వైపు చూచారో, అలాగనే కల్వరి కొండపై సిలువలో ఎత్తబడిన నా వైపు ఎవరైతే చూస్తారో, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఈ మాట దగ్గర ఒకసారి ఆగి ఆలోచిద్దామే. అక్కడ మరణకరమైనటువంటి పరిస్థితుల దగ్గర ఉండినటువంటి ఇశ్రాయేలు ఇత్తడి సర్పం వైపు చూస్తే బ్రతికారు. ఇప్పుడు వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నామా? చచ్చిన స్థితిలో ఉన్నామా? రండి చూపిస్తాను. నాతో లేఖనంలో నుంచి
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూచినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆనాడు తాపకరమైన సర్పములు కాటుకి గురై మరణకరమైన పరిస్థితుల దగ్గర ఉండిన ఇశ్రాయేలు ఎలాగైతే ఇత్తడి సర్పం వైపు చూసినప్పుడు బ్రతికారో, ఇప్పుడు వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను అందరము మన అపరాధాల చేత పాపముల చేత చచ్చిన స్థితిలోనే ఉన్నాం. దీన్ని తిరస్కరించడానికి ఎంత మాత్రం వీలు లేదు. నువ్వు ఎవరివైనా, వాక్యాన్ని వింటున్నటువంటి నీ స్థాయి ఏదైనా, స్థితి ఏదైనా, నువ్వు ఎవరివైనా దీన్ని డినై చేయడానికి వీల్లేదు. ప్రతి వ్యక్తి తన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వాడై ఉండగా దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడట. పాపం మానవుణ్ణి చచ్చిన స్థితికి తీసుకువెళ్తుంది. చచ్చిన స్థితి అనగా 2 తలంపులు మీ ఎదుట నేను ఉంచుతానే. చచ్చిన స్థితి అంటే, ఒకటి, ఏ వ్యక్తి అయితే పాపంలో ఉన్నాడో ఆ వ్యక్తి నైతికంగా చచ్చిన స్థితిలో ఉంటాడు. ఏ వ్యక్తి అయితే పాపం చేస్తూ పాపభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడో ఆ పాపం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని వివేచన లేకుండా స్పృహ లేనివాడిగా, నైతికంగా దిగజారిన స్థితిలోనికి పాపం తీసుకువెళ్తుంది. పాపం తన వైపుకు నిన్ను పిలిచినప్పుడు, నిన్ను పాపం చేయమని ప్రేరేపించినప్పుడు ఆ పాపం నువ్వు చేసేంత వరకు నీ అంతరంగంలో నెమ్మది ఉండదు. పాపం చేయడానికి మునుపు నువ్వు అనుకుంటావు, అది నేను చేస్తే, అలా నేను ఉంటే సంతోషంగా ఉంటా. పాపము కలిగించేటువంటి భ్రమ అది. ఈ పాపపు భ్రమలో ఎంతమంది తమ జీవితాలను పాడు చేసుకోలేదు. ఆ పాపం ఏం చేస్తుందంటే నువ్వు వివేచన కోల్పోయేలాగా, స్పృహ కోల్పోయేలాగా, నైతికంగా దిగజారని స్థితిలోనికి వెళ్ళేలాగా చేస్తుంది. ఆ పాపం చేసిన తర్వాత నువ్వు అనుకుంటావు, అరే నేను ఎట్లా ఇలా మాట్లాడగలిగా, నేను ఎట్లా ఇలా చేయగలిగా, నేను ఎట్లా ఈ పని చేశాను, నేను ఎట్లా ఇలా జీవించా. అరే, ఈ స్పృహ పాపానికి మునుపు ఏమైంది అంటే, పాపం ఏం చేసిందంటే నిన్ను ఆత్మీయంగా, మానసికంగా, నైతికంగా చచ్చిన స్థితిలోనికి తీసుకుని వెళ్ళింది. నువ్వు వివేచన కోల్పోయేలాగా, స్పృహ కోల్పోయేలాగా నిన్ను చేసింది. కానీ పాపం చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క స్థితి ఏంటిది? పాపం చేసిన తర్వాత ప్రతి వ్యక్తి యొక్క స్థితి ఎంత దుఃఖభరితమైనదో భక్తుడు రాస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతున్నాను. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంట వాకిటి దగ్గరికి వెళ్ళకుము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, కూరులకు నీ జీవితకాలం ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందురు, నీ కష్టార్జితము అన్యులు ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయ గద్దింపు నేను ఎట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబటకు కొంచెమే ఎడమాయనని నువ్వు చెప్పుకొనుచు మూలుగుచు ఉందువు. పాపపు పర్యావసనం దగ్గర కదా పాపపు భయంకరత్వము ఏదో అర్థమయ్యేది. పాపం చేసిన తర్వాత కదా
పాపము ఎంత దుర్భరమైనదో అర్థమయ్యేది. పాపం నేను చచ్చిన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. ప్రతి వ్యక్తి పాపం దగ్గర చచ్చిన స్థితిలోనికి వెళ్ళేవాడే, వివేచనను కోల్పోయేవాడే, స్పృహను కోల్పోయేవాడే, నైతికంగా దిగజారని స్థితిలోనికి వెళ్ళేవాడే. నన్ను ఒక మాట చెప్పనివ్వండి. పాపపు భయంకరత్వము ఎలా ఉన్నది అనడానికి ఒక మాటను చెప్తాను. పాపము ఎంతగా మనిషిని దిగజారుస్తుంది, చచ్చిన స్థితిలోనికి, అంటే వివేచన లేనివాడిగా, స్పృహ లేనివాడిగా చేస్తుంది అనడానికి తెలుసా? దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదు వయసు తాత వయసు, బెత్షెబా వయసు మనవరాలు వంటి వయసు. పాపానికి వయోభేదం లేదు. ఆ రోజు పాపం చేయడానికి ఎవరిని ప్రోత్సహిస్తున్నారు తెలుసా? పొతీఫరు భార్య యవనస్తుడైన యోసేపుని. పాపానికి లింగభేదం లేదు, పాపానికి వయోభేదం లేదు. పాపం ప్రతి వ్యక్తి మీద ఏలుబడి చేస్తుంది. పాపం ఆ మనిషిని చచ్చిన స్థితిలోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ పాపం అనగానే ఇట్టి రకమైనటువంటి కార్యాలు మాత్రమే కాదు, కానీ అది మాట కావచ్చు, అది చూపు కావచ్చు, అంతరంగపు ఆలోచనలు కావచ్చు, నడవడిక కావచ్చు. అటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, అటువంటి చూపు కలిగి ఉండినప్పుడు, అటువంటి ఆలోచనలు కలిగి ఉండినప్పుడు, అటువంటి నడవడిక కలిగి ఉండినప్పుడు నీ మనసులో అనిపించేటువంటి భావన ఏంటంటే ఇది తప్పు కాదు, దీనిలో పాపం లేదు, దీని వలన నా జీవితానికి ఏ విధమైనటువంటి కీడు లేదు, ఇది బాగానే ఉంది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం దగ్గర, సామెతల గ్రంథం 5వ అధ్యాయం దగ్గర కూడా ఆ వ్యక్తి అలాగే అనుకున్నాడు. ఆ పాపం చేసిన తర్వాత పాపపు పర్యావసనం అనుభవించేటప్పుడు కానీ అర్థం కాల పాపం యొక్క భయంకరత్వం. ఆ చిన్న కుమారుడు నాన్నను వద్దనుకున్నాడు, చెడ్డ స్నేహాన్ని కోరాడు, చెడ్డ వ్యాపారాన్ని చేయడానికి తన ఆస్తిని అంతటిని తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఆస్తిని అడిగినప్పుడు, నాన్నను వద్దనుకున్నప్పుడు అంతరంగంలో నేను చేస్తుంది సరైనదే, మంచిదే, దీనిలో తప్పు లేదు, ఇది పాపం కాదు అని అనుకున్నాడు. కానీ ఇదే చిన్న కుమారుడికి తను చేసింది పాపం అని, తను పరలోకాన్ని తండ్రిని దుఃఖపెట్టాడని ఎక్కడ అర్థమైంది? పాపం చేసిన తర్వాత గాని, సమస్తాన్ని నష్టపోయిన తర్వాత గాని, ఆకలివేగా పందులు తినేటువంటి పొట్టు తినేటువంటి పరిస్థితి, దారిద్రత ఏర్పడితే గాని పాపపు భయంకరత్వం అర్థం కాల. ఒక వ్యక్తిలా అన్నాడు, పాపము దాని పర్యావసనం ఎక్కడ అర్థమవుతుంది అని అంటే, పాపానికి చెల్లించవలసినటువంటి రుసుము వెల ఎంత గొప్పదో, పాపపు ఫలితార్థం ఏమిటో ఎక్కడ అర్థమవుతుందంటే పాపం చేసిన తర్వాత. ఇలా అన్నాడు. ఉదాహరణగా, నేను మా చిన్ననాటి కాలంలో సముద్ర తీర ప్రాంతంలో ఉండేవాడిని. మా నాన్న రోజు పనికి వెళ్తున్నాను హెచ్చరించేవాడు, అరే స్కూల్కి వెళ్లకుండా నువ్వు సముద్రం దగ్గరికి పోబాక. ఖచ్చితంగా నేను అదే చేసేవాడిని. ఇంటి దగ్గర నుంచి సముద్రానికి ఉదయం వెళ్ళడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని. నాకు అసలు ఎంత దూరం ఉందో కూడా తెలిసేది కాదు. సాయంత్రం అయ్యేది, నాన్న ఇంటికి వచ్చేవాడు, అమ్మని అడిగేవాడు, అమ్మ సముద్రం దగ్గరికి పోయింటాడు, వెళ్ళి చూసి రమ్మనేది. నాన్న వస్తూ వస్తూ పచ్చి చెట్టు కొమ్మలను విరిచి నన్ను కొట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చేవాడు. నా ఒంటి మీద చొక్కా ఉండే కాదు, వీపులంతా వాతలుండే. నేను సముద్రం దగ్గరికి ఉదయం వెళ్తున్నప్పుడు నాకు దూరం ఎంతో తెలియలా, కానీ నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నాన్న నన్ను కొట్టుకుంటూ వస్తుంటే అది ఎంత దూరమైందో నాకు అప్పుడు, ఎంత భారమైందో అప్పుడు అర్థమైంది. పాపం మనల్ని చచ్చిన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది.
వివేచన కోల్పోయే స్థితిలోనికి, స్పృహ కోల్పోయే స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. ఆయన సిలువలో వ్రేలాడినటువంటి ఆయన ఏరులై దారలుగా రక్తాన్ని కారుతూ, నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందిస్తూ కలవరి సిలువలో ఇత్తడి సర్పం వలె ఎత్తబడింది, వ్రేలాడింది కొండ మీద. మన పాపముల నుంచి మనకు విమోచనిచ్చి నీకు నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఏ పాపమైతే స్పృహ లేనిదిగా, వివేచన లేనిదిగా, నైతికంగా దిగజారుస్తుందో ఆ పాపము నుంచి నీకు నాకు విమోచన ఇవ్వడానికి, ఆ పాపం మీద జయాన్ని ఇవ్వడానికి నా యేసు నీ కొరకు నా కొరకు కలవరి సిలువలో వ్రేలాడాడు. చచ్చిన స్థితి అనేటువంటి దాని దగ్గర మరి ఒక మాటను కూడా చెప్పనివ్వండి. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. నీకు తెలుసా, దేవుడు నిన్ను తన పోలిక చొప్పున సృజించుకున్న దినాన, తన పోలికలోనికి, తన రూపంలోనికి నిన్ను నిర్మించుకున్నటువంటి దినాన, నీ నాసికారంధ్రాల్లోనికి తన జీవవాయువును ఊది నీలోనికి జీవాత్మను కలగజేసిన దినాన, మానవుడువైన నీవు మరణం లేనివాడువు అన్న సంగతి నీకు తెలుసా? కానీ పాపం ఏం చేసింది తెలుసా? మానవాళికి మరణాన్ని తీసుకొచ్చింది. మానవుణ్ణి చచ్చిన స్థితిలోనికి తీసుకువెళ్ళింది. పాపం మానవుణ్ణి స్పృహ లేనివాడిగా, వివేచన లేనివాడిగా, నైతికంగా దిగజార్చి చచ్చిన స్థితిలోనికి తీసుకువెళ్ళడం మాత్రమే కాదు, కానీ మానవునికి నిత్య నరకము అనేటువంటి మరణాన్ని, చచ్చిన స్థితిని ఇస్తుంది. ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి మీకు తెలుసా? దేవుడు సముద్రములో సంచరించే జీవులన్నిటినీ తయారు చేసినప్పుడు ఆయన దేనితో మాట్లాడారో తెలుసా? సముద్రంతో. ఆయన భూమి మీద ఫలించేటువంటి చెట్లని తయారు చేసేటప్పుడు దేనితో మాట్లాడారో తెలుసా? భూమితో. కారణం, సముద్ర జీవుల యొక్క జీవం సముద్రంలో ఉంది. భూమి మీద ఉండినటువంటి చెట్లన్నిటి, వృక్షాలన్నిటి యొక్క జీవం భూమిలో ఉంది. మరి మానవుణ్ణి తయారు చేసేటప్పుడు ఆయన ఎవరితో మాట్లాడారో తెలుసా? తనతో తానే, తనలో తానే మాట్లాడుకున్నారు. అంటే మన జీవం ఎక్కడుందో తెలుసా? దేవునిలో. ఈ పాపం ఏం చేసింది తెలుసా? మానవుణ్ణి దేవుని నుండి దూరం చేసింది. ఎప్పుడైతే మానవుడు దేవునికి దూరం అవుతాడో పాపాన్ని బట్టి సంప్రాప్తమయ్యేది మరణం. సరిగ్గా పాపం ఏదేను తోటలోనికి వచ్చి మానవుణ్ణి, ఆదాము అవని దేవుని యొక్క సముఖము నుండి దూరం చేసింది. రోజు సంధ్యవేళలో దేవుని సముఖమున దేవునితో సహవాసాన్ని చేసే, స్నేహించేటువంటి ఆదాము అవ్వలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఏదేని తోట నుంచి వెలివేయబడ్డారు. కారణం పాపం కదా. ఇప్పుడు పాపం ఏం చేసిందంటే ఎడబాటును కలిగించింది. పాపం దూరం చేస్తుంది. మర్చిపోకు, నీ పాపభరితమైనటువంటి జీవితం నేను నీ కుటుంబానికి దూరం చేస్తుంది. నీ పాపభరితమైనటువంటి జీవితం నిన్ను సమాజానికి, సహవాసానికి దూరం చేస్తుంది. ఒకవేళ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో
ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నీ కుటుంబానికి నువ్వు దూరమయ్యావా? నీ సహవాసానికి దూరమయ్యావా? ఆలోచించావా? నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పటికీ ఇంకా నువ్వు విడిచిపెట్టలేని నీ పాప జీవితాన్ని బట్టి నువ్వు నీ భర్తకు, నీ భార్యకు, నీ తల్లిదండ్రులకు, నీ బిడ్డలకు నువ్వు దూరమై వారిని దేవునికి దూరం చేస్తున్నటువంటి వ్యక్తివేమో ఆలోచించావా? అయితే ఈరోజు వాక్యాన్ని ఉంటున్నటువంటి నీవు పాపాన్ని బట్టి చచ్చిన స్థితిలో ఉన్నావు. పాపం నేను స్పృహ లేని వాడిగా, నైతికంగా దిగజార్చిన వాడిగా, వివేచన స్పృహ లేని వాడిగా చచ్చిన స్థితిలోనికి తీసుకుని వెళ్ళింది. ఇదే పాపం నీకు నిత్య నరకము అనేటువంటి మరణాన్ని, చచ్చిన స్థితిని ఇచ్చింది. ఇప్పుడు మన కళ్ళు ఎదుట మెదలాడుతున్నటువంటి దృశ్యం ఆ సిలువలో యేసు వేలాడుతున్నాడు కదా. ఆ రోజు ఇత్తడి సర్పం వైపు చూచినప్పుడు ప్రజలందరూ ఎలాగైతే బ్రతికారో, ఆ సిలువలో నీ కొరకు, నా కొరకు వేలాడుతున్నటువంటి ఆ యేసు యందు విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే నువ్వు నిత్య జీవానికి పాత్రుడు కదా. ఈ జీవం ఎవరు దూరం చేయగలరు? నిన్ను ఈ జీవానికి ఎవరు దూరం చేయగలరు? ఎవరు దీన్ని నీ దగ్గర నుంచి దొంగిలించగలరు? ఆలోచించు. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నేడే నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళందరి కొరకు, సర్వ మానవాళి యొక్క పాప భారానంతటిని తన భుజముల మీద మోసుకుని నీ కొరకు, నా కొరకు ఇత్తడి సర్పం వలె కలవరి కొండ మీద ఎత్తబడి ఆ సిలువలో వేలాడుతున్నటువంటి యేసును నువ్వు స్వరక్షకుడిగా అంగీకరిస్తావా? నేడే యేసుతో ఒక మాట చెప్తావా? అవునయ్యా, నేను ఒప్పుకుంటున్నాను. దేవుడివైన నీవు నన్ను ప్రేమించి నా పాపాల కొరకు మరణించావు, నా పాపాల కొరకు పునరుద్ధానుడిగా తిరిగి లేచావు. నాకు పాప క్షమాపణ ఇవ్వడానికే, నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే. ఏ పాపమైతే నేను చచ్చిన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిందో ఆ స్థితి నుంచి నాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే నువ్వు నా కొరకు ఈరోజు కలవరి శిలువలో మరణించావు. నేను ఒప్పుకుంటున్నాను. నాకు నీవిచ్చేటువంటి పాప క్షమాపణ కావాలి, నీవిచ్చేటువంటి నిత్య జీవం కావాలని ఒక్క మాట చెప్తావా ఆయనతో? ఆలోచించు. ఇలా అడుగుతాను నిన్ను. ఎవరో ఒక వ్యక్తి పలానా పని చేయి, అది నీకు మేలు అవుతుంది, నీకు లాభం చేకూరుతుందంటే దానిలో నిజమెంతో అబద్ధమెంతో, అది ఎంత సత్యమో ఏమో ఏమీ ఆలోచించకుండా నీవు అనుకుంటావు, ఇట్లా పోన్లే చేద్దాం, పోయేదేముంది, అయితే లాభం వస్తుంది లేకపోతే లేదు కదా. కానీ ఆలోచించావా? నువ్వు ఒక్కసారి మరణిస్తే, ఒక్కసారి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే, ఒక్కసారి నీవు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నువ్వు మరలా తిరిగి రాలేవని, మరలా దాన్ని వెనుకకు తీసుకోలేవని నీకు జ్ఞాపకమా? లాభం చేకూరుతుందంటే ఏవో 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 చేసే నీవు నీ ప్రాణము నిత్య నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్తుందంటే, నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావంటే, అగ్ని ఆరని పురుగు చావని ఆ నిత్య నరకాగ్ని నుంచి నువ్వు తప్పించబడతావంటే ఇంత నిర్లక్ష్యమా? నేడైనను నీ నిర్లక్ష్యాన్ని, నీ అశ్రద్ధను, నీ ఆలక్ష్యాన్ని విడిచిపెట్టి నేడే నువ్వు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ఎందుకు నీ పాపాల గురించి ప్రభు దగ్గర పశ్చాత్తాపడకూడదు? ఎందుకు నీ పాపాలన్నిటిని ఆయన దగ్గర ఒప్పుకోకూడదు? ఎందుకు ఆయన అంగీకరించకూడదు? ఆయన నీ కొరకే ఈ భూలోకానికి వచ్చాడని, నీ కొరకే కలవరి శిలువలో మరణించాడని, నీ కొరకే ప్రాణాన్ని పెట్టాడని, నీ కొరకే తిరిగి లేచాడని నేడే నువ్వు ఎందుకు అంగీకరించకూడదు? అంగీకరిస్తే నువ్వు నిత్య జీవానికి వారసుడు కదా. నా యేసు
కొరడాలతో కొట్టబడింది. ఒక బీడు భూమి దున్నబడినట్లుగా ఆయన శరీరం కొరడాలతో కొట్టబడి చీల్చబడి దున్నబడింది. ఎందుకొరకు ఆలోచించావా? ఏరులై దారలుగా కారునంతగా రక్తమంతా ఆయన శరీరంలోంచి దారలుగా కారింది. ఇక ఆయన శరీరంలో ఏమీ మిగిలి లేదు. ఆయన శరీరం విరవబడింది. ఆయన రక్తమంతా కార్చబడింది. ఒకవేళ ఇంకా ఆయన శరీరంలో మిగిలింది ఏదైనా ఉంటే దాన్ని ఆయన ఇచ్చేవాడు. ఇక ఏమీ మిగిలిలేదు. 10,000 మందిలో అతి సుందరుడైన నా ప్రాణప్రియుడు ఎందుకు మనుషులు చూడనొల్లని వాడయ్యాడు తెలుసా? నీ కొరకే. నువ్వు పాపంలో చచ్చిన స్థితిలో ఉండగా నేను తనతో కూడా బ్రతికించడానికే, పాపము నుంచి విడిపించడానికే. ఆలోచించు. ఆ సిలువ దేనికి సాదృశ్యమో తెలుసా? సర్వ మానవాళంతటి పట్ల ఆయన కలిగి ఉండిన ప్రేమకు సాదృశ్యం అది. మానవులమైన మనం ఒక గీతను, ఒక హద్దును గీసుకుని ఇది నాది, ఇది నా వారు, నా భాష, నా కులము, నా మతము, నా జాతి, నా ప్రాంతము, ఇది నా భాష కాదు, ఇది నా ప్రాంతం కాదు, ఇది నా జాతి కాదు, ఇది నా మతం కాదు, ఇది నా కులం కాదు. మానవులమైన మనం హద్దులు గీసుకుంటాం. కానీ దేవుడైన ఆయనకి హద్దులే ఉన్నాయి. హద్దులే ఉన్నాయి. ఆయనకి ఏ భేదం లేదు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఏ భేదము లేకుండా ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మానవుని నీకు హద్దులు ఉన్నాయేమో, కానీ మానవుని వంటి వాడు కాడాయన. దేవుడైన ఆయనకి నీతిమంతుడని, అనీతిమంతుడని, మంచివాడని, చెడ్డవాడని, అవేదుడని, విధేయుడని ఇలా ఏ భేదాలు లేవే. అందరి మీద తన వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. సర్వ మానవాళంతటి కొరకు ఆయన కల్వరి శిలువలో వేలాడడానికి కారణం ఆయన ప్రేమ. ఆ శిలువ ప్రేమకు సాదృశ్యం. ఆ శిలువ త్యాగానికి సాదృశ్యం. ఆ శిలువ మీదకి ఎక్కడానికి ఆయన తన స్థానాన్ని విడిచాడు తెలుసా? తన మహిమను విడిచాడు తెలుసా? తన ప్రభావాన్ని విడిచాడు తెలుసా? తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టాడు తెలుసా? ఇక ఏమీ మిగిల్చుకోలా. ఇక ఆయనకి మిగిలిందంటూ నీవు నేనే. ఇకేమీ ఆయనకి మిగిల్లా. నిన్ను నన్ను పాపం నుంచి కొనడానికి విలువ పెట్టి క్రయధనముగా నిన్ను నన్ను కొనడానికి ఆయన కలిగి ఉన్న సమస్తాన్ని ఇచ్చేశాడు. ఇక ఆయనకి ఏమీ మిగిలి లేదు, మనం తప్ప. సమస్తాన్ని దారబోసి నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను సంపాదించుకున్నాడు ఆయన. నిన్ను నన్ను కోరుకున్నాడు ఆయన. నీవు నేను కావాలనుకున్నాడు ఆయన. సిలువ త్యాగానికి సాదృశ్యం. సిలువ ప్రేమకు సాదృశ్యం. నేడైనను ఈ మంచి శుక్రవారమున ఆ సిలువ వైపు చూచి ఆయన ప్రేమను గుర్తిస్తావా? ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని గుర్తిస్తావా? ఆ సిలువే కాదు, సిలువలో వేలాడుతున్నటువంటి యేసు యందు విశ్వాసం ఉంచుతావా? నువ్వు పాపంలో చచ్చే స్థితిలో నుండి నిత్య జీవాన్ని పొందుకుంటావా? నాతో ఎందుకు నువ్వు మోకరించి నువ్వు ప్రభు దగ్గర నీ స్థితిని గురించి ఒప్పుకుని నువ్వు ఎందుకు ఇప్పుడే ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించకూడదు? తలలు వంచు, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి శుక్రవారపు దినమున మరొకమారు సిలువలో వేలాడినటువంటి మీ వైపు మేము మరొకమారు ఆగి నిదానించి తేరి చూడగలగడానికి, సిలువ దేనికి సాదృశ్యమైనదో, ఆ సిలువపై వేలాడినటువంటి మీ యందు విశ్వాసం ఉంచితే ఏం కలుగుతుందో మరొకమారు ప్రత్యేకంగా మీ బలియాగాని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయపడ్డారు. మీ కొందనాలు. వాక్యాన్ని విన్న మీ ప్రియులు వారి అంతరంగాలను
ఈ దినాన మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. గాయమైన మీ చేతులతో, గాయాలతో ఈరోజు మమ్మల్ని మీరు పిలుస్తూ ఉండగా దయతో తమ స్థితిని గురించి, తమ జీవితాన్ని గురించి, తమ బ్రతుకుల గురించి మీ యొద్ద పశ్చాత్తాపడిన మీ ప్రియులను, వారి జీవితాల్ని దయతో మీరు హత్తుకొని అంగీకరించి క్షమించమని మీ యొద్ద వేడుకుంటూ ఉన్నాను. ఏ ప్రేమనైతే మీరు సిలువలో మాకు చూపించారో, ఏ త్యాగాన్ని అయితే సిలువలో మాకు కనపరిచారో, ఆ సిలువపై వేలాడి మా పాపములో మేము చచ్చిన స్థితిలో ఉండగా మాకు నిత్య జీవాన్ని ఇచ్చారో, అటు గొప్ప రక్షణ భాగ్యతను మీ ప్రియులు మీ ప్రేమను రుచి చూసి, మీ త్యాగాన్ని గుర్తెరిగి, మీ యందు విశ్వాసం ఉంచి మీరు ఇచ్చేటువంటి పాపక్షమాపణ, విమోచన, నిత్య జీవాన్ని ఆశాంతం సొంతం చేసుకొనగలగడానికి సాయపడమని మీ యొద్ద వేడుకుంటూ, దయతో మీ ప్రియుల యొక్క అంతరంగాలు మీరు దర్శించి ఆ సిలువలో అపవాది తలను అనగదొక్కి పాపం మీద, అపవాది ఏలుబడి మీద మా అందరికి విజయాన్ని చేకూర్చిన వాడవుగా, ఎవరెవరు నేడు తమ పాపభరితమైన జీవితాల గురించి పశ్చాత్తాపడుతున్నారో వారి వ్యసనాలు, వారి పాపపు జీవితముల నుండి వారికి విజయాన్ని చేకూర్చి తిరిగి మీరు ఇచ్చేటువంటి గొప్ప రక్షణ బాధ్యతను పొందుకొని కడవరకు మీ కొరకు సాక్షులుగా, మా శిలువలను ఎత్తుకుని మీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా మిమ్మల్ని వెంబడిస్తూ మీ కొరకు బ్రతకగలిగిన కృప మా అందరికి మెండుగా దయచేయమని మరొకమారు ఈ మంచి శుక్రవారం యొక్క శుభములు మీ ప్రియుల అందరి యొక్క జీవితాల్లో మెండుగా మీరు కలగజేయమని యేసు ప్రభు వారి యొక్క నామం పేరట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.